హాయ్ ఫ్రెండ్స్, వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక అపూర్వ భూమితో ఈ విధంగా అంటూ ఉంటుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలకి మీ అమ్మ అగ్నితో నాట్య నివేదన చేసి వర్షం పడుతుందని నిరూపించింది. ఇక ఈసారి ఆ అదృష్టం నా కూతుర్ని వరించబోతుంది. ఈసారి నా కూతురు నాట్య దేవత కాబోతుంది. నీకు అర్హత లేదని నీ తండ్రి చెప్పేశాడు అంటూ చెప్పగానే ఇక మాటలు విన్న భూమి కుప్పకూలి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ నాట్యం చేసే రోజున భూమి తను డ్రెస్అప్ అయి ఇక అక్కడికి వెళ్ళి, నాన్న, అమ్మ స్థానంలో నాట్యం చేయాల్సింది నేనే కదా, ఆ హక్కు అధికారం నాకే ఉంది కదా, అమ్మ స్థానంలో నాట్యం చేయాల్సింది నేను అంటూ ఇక భూమి ఎమోషనల్గా తన తండ్రిని అడుగుతూ ఉంటే, ఇక శరత్ చంద్ర, నీకు అర్హత లేదు, అంత గొప్ప నాట్యం చేసే అర్హత నీకు అస్సలే లేదు అంటూ ఇక బలవంతంగా భూమిని తీసుకెళ్ళి ఒక రూమ్లో వేసి తాళం వేస్తాడు. ఇక భూమి చాలా ఏడుస్తూ, నాన్న తీనన్న, డోర్ తీనన్న అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు నక్షత్ర నాట్యం చేస్తూ ఉంటుంది. ఇక తన వల్ల కాకపోవడంతో తన తలపై ఉన్న దీపపు కంచు కింద పడిపోతూ ఉంటే ఇంతలో భూమి అక్కడికి వచ్చి దాన్ని పట్టుకొని ఇక నాట్యాన్ని భూమి కొనసాగిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూసిన శరత్ చంద్ర ఏం చేయలేక సైలెంట్గా నిల్చొని ఇక భూమి చేసే నాట్యాన్ని చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక గగన్, శారద కూడా అక్కడికి వచ్చి ఆ నాట్యాన్ని చూస్తూ ఉంటే ఇక భూమి నాట్యం చేసే చోట గాజు పెంకులు పడడంతో అందరూ షాక్ అవుతుంటారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.